హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజున మనం ట్రూ విజన్ టీవీ 5075 బీటీ 5.1 ఓమ్ థియేటర్ అయితే మనం అన్బాక్స్ అయితే చేద్దాం. సో ఇది వచ్చరికి నేను కొనలేదు, వాళ్ళే మనకి రివ్యూ యూనిట్ కింద అయితే పంపించారు. సో ఇక్కడ మన బాక్స్ మీద చూసుకున్నట్టయితే ట్రూ విజన్ ఉంది, అక్కడే కింద మనకి మోడల్ నెంబర్ అయితే కనిపిస్తుంది. ఇంకా కింద చూసుకున్నట్టయితే మనకి సపోర్టింగ్ ఫీచర్స్ అయితే మనకి ఇక్కడైతే కనిపిస్తున్నాయి. పెన్ డ్రైవ్, బ్లూటూత్, ఎస్డి కార్డ్, ఆక్స్, రిమోట్, ఎఫ్ఎం. సో ఈ విధంగా మనకి ఇందులో ఏవి సపోర్ట్ చేస్తాయి అనేది ఉంది. అక్కడ కింద మనకి 5.1 మల్టీమీడియా స్పీకర్స్ అని చెప్పి కనిపిస్తున్నాయి. పైన వచ్చేసరికి మనకి ఫోటో అయితే ఉంది, మనకి లోపల హోమ్ థియేటర్ ఎలాగ ఉంటుంది అనేది. సో ఇది 5.1 ఛానల్ కాబట్టి మనకి 5 స్పీకర్స్, ఒక వూఫర్ అయితే వస్తుంది అనమాట. అక్కడే మనకి రిమోట్ కూడా కనిపిస్తుంది. సో ఇంకా మనకి బాక్స్ కి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి కొన్ని స్పెక్స్ అయితే మెన్షన్ చేస్తున్నాయి. ఇందులో సరికి మనకి 2 ఛానల్ ని 5.1 ఛానల్ కింద కన్వర్ట్ చేసే ఫీచర్ కూడా ఉన్నట్టుగా ఇక్కడైతే మెన్షన్ చేస్తుంది. అలాగే సూపర్ బేస్ సౌండ్ అంటున్నారు, 95 వాట్స్ అవుట్పుట్ పవర్ అంటున్నారు, 3.5mm ఆడియో జాక్, బ్లూటూత్ సపోర్ట్, ఫుల్ ఫంక్షన్ రిమోట్ కంట్రోల్ అని చెప్పేసి ఇక్కడైతే రాసున్నాయి. సో మనకి ఆలస్యం చేయకుండా ఓపెన్ చేసి లోపల ప్రోడక్ట్ చూస్తూ మనకి ఫీచర్స్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. బాక్స్ ఓపెన్ చేసి చూసినట్టయితే మనకి టాప్ లోనే ఈ విధంగా 5 స్పీకర్స్ అయితే కనబడతాయి. 5 స్పీకర్స్ మనకి కవర్ లో ప్యాక్ అయ్యి అయితే వచ్చినాయి అనమాట ఈ విధంగా. సో ఇంకా అలాగే వచ్చేసరికి మనకి ఇక్కడ ఒక రిమోట్ కూడా కనిపిస్తుంది. రిమోట్ లో కనుక చూసుకుంటే మనకి మొత్తం బటన్స్ అన్నింటిలో మనకి ఫంక్షన్స్ అయితే మెన్షన్ చేసి ఉన్నాయి. ఇక ఇవి తీసి మనం పక్కన పెట్టి లోపల సబ్ వూఫర్ ఏ విధంగా ఉందనేది చూద్దాం. సో లోపల చూసినట్టయితే సబ్ వూఫర్ ఈ విధంగా మనకి ప్యాక్ అయితే వచ్చింది. ఇక బాక్స్ లో చూస్తే మనకి ఇంకేమి లేవు. ఇక్కడ చూసుకుంటే మనకి ఒక యూజర్ మాన్యువల్ బుక్ అయితే ఒకటి కనిపిస్తుంది. ఇంకా అంతేకాకుండా ఇంకొక కవర్ అయితే ఉంది. ఇందులో వచ్చేసరికి మనకి కొన్ని కేబుల్స్, అలాగే వచ్చేసరికి వాల్ మౌంట్ క్లాంప్స్ అయితే ఉన్నాయి. సో ఇంకంతే సబ్ వూఫర్ కనుక మనం చూసినట్టయితే ఈ విధంగా అయితే ఉంది. మనకి ఇక్కడ మనకి యూఎస్బీ పోర్ట్, అలాగే వచ్చేసరికి ఎస్డి కార్డ్ స్లాట్ అయితే కనిపిస్తుంది. ఆ పైన చూస్తే మనకి వాల్యూమ్ రింగ్ అయితే ఉంది. దీన్ని మనం వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి అయితే యూజ్ చేయొచ్చు. అక్కడే మనకి బటన్స్ అయితే ఉన్నాయి. ఈ బటన్స్ లో చూసుకుంటే ఫస్ట్ బటన్ వచ్చేసరికి మనకి 5.1 to 2.1 అని చెప్పేసి మనం షిఫ్ట్ అవ్వడానికి అయితే ఉంది. సెకండ్ బటన్ వచ్చేసరికి ఆటో మోడ్, థర్డ్ బటన్ వచ్చేసరికి ఛానల్ అండ్ ప్రివ్యూ, ఫోర్త్ బటన్ వచ్చేసరికి మనకి ఛానల్ అండ్ నెక్స్ట్ బటన్ అయితే ఇచ్చారు. ఇంకా పైన టాప్ లో చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి డిస్ప్లే అయితే ఉంది. డిస్ప్లే దగ్గర మనకి మనం మోడ్స్ చేంజ్ చేసేటప్పుడు అక్కడైతే మనకి ఇండికేషన్ అయితే చూపిస్తుంది అనమాట. సో మనకి ఓవరాల్ గా చూస్తే ఇది మనకి పైన ఏదైతే టాప్ లో ఉంది ఇదంతా మనకి ప్లాస్టిక్ అయితే కనిపిస్తుంది. ఇంకా బాటమ్ లో వచ్చరికి ఇది మనకి వుడ్ లాగా అయితే ఉంది. ఇంకా రేర్ సైడ్ కనుక చూసుకుంటే ఇక్కడ మనకి పోర్ట్స్ అయితే కనిపిస్తున్నాయి. కంప్లీట్ పోర్ట్స్ అయితే ఇక్కడ మనకు ఉన్నాయి. ఇక్కడ పవర్ సోర్స్ అని ఉంది. అక్కడే మనకి చూస్తే పోర్ట్స్ అయితే ఉన్నాయి. మనకి ఎఫ్ఎం యాంటీనా పోర్ట్ అయితే ఒకటి పైన అయితే కనిపిస్తుంది. ఇంకా అక్కడే మనకి జాక్స్ అన్ని అయితే ఉన్నాయి. మనకి ఎక్కడే నుంచే మనం స్పీకర్స్ అయితే కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. 5 స్పీకర్స్ వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి మనకి వీళ్ళు ఆప్టికల్ అయితే ఇవ్వలేదు. సో ఇది ఒక మైనస్ అని చెప్పాలి. ఇక్కడ నాకు ఎక్కడ ఆప్టికల్ అయితే కనబడలేదు. ఆప్టికల్ ఇస్తే మనకి ఎక్కువ వైర్స్ ని కనెక్ట్ చేసే అవసరం అయితే ఉండదు, చాలా సింపుల్ గా అయితే అయిపోద్ది. మరి వీళ్ళు ఆప్టికల్ ఎందుకు ఇవ్వలేదు తెలియలేదు. అలాగే వచ్చేసరికి మనకి ఇక్కడ పవర్ ఆన్ అండ్ ఆఫ్ బటన్ అయితే కనిపిస్తుంది. అక్కడే మనకి ఏసీ ఇన్ అని చెప్పేసి కేబుల్ అయితే ఉంది. ఇక మనం సబ్ ఊపర్ రైట్ సైడ్ కనుక చూసుకుంటే ఇక్కడ మనకి స్పీకర్ కి సంబంధించిన గ్రిల్ అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ నుంచి మనకి స్పీకర్ ఎయిర్ అనేది లాక్కుంటూ ఉంటుంది. ఇదంతా మనకి వుడ్ తో బిల్డ్ చేసినట్టుగా అర్థమైపోతుంది. ఇంకా ఇది వచ్చేసరికి మనకి రిమోట్ లో చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ చాలా ఫంక్షన్స్ అయితే ఇచ్చారు. సో రిమోట్ లో వచ్చేసరికి మనకి చాలా బటన్స్ అయితే కనబడుతున్నాయి. సో ఈ బటన్స్ యూజ్ చేసి మనం ఫంక్షన్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ పైన వచ్చేసరికి మనకి 5.1 అలాగే 2.1 ఛానల్ చేంజ్ చేసుకోవడానికి అయితే ఒక బటన్ అయితే ఇచ్చారు. అలాగే ఎస్డి కార్డు, యూఎస్బీ, అలాగే బ్లూటూత్ కి ఇక్కడ బటన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఎఫ్ఎం, ఆక్స్, డివిడి, అలాగే సేవ్ అని చెప్పేసి ఇక్కడ బటన్స్ అయితే ఉన్నాయి. సో అలాగే ఇక్కడ మనకి స్లీప్ ప్లస్ మైనస్ రెండు అయితే ఆప్షన్స్ అయితే కనబడుతున్నాయి. అలాగే మనకి ఇది ఫ్రంట్ లెఫ్ట్ ప్లస్ మైనస్ అని ఉంది. అంటే మన ఫ్రంట్ స్పీకర్స్ ని మనం వాల్యూమ్ పెంచుకొని తగ్గించుకోవచ్చు, ఓన్లీ ఫ్రంట్ స్పీకర్స్ వరకు. ఇది వచ్చేసరికి మనకి బ్యాక్ స్పీకర్స్ అనమాట. సో అలాగే వీటిని కూడా మనం బ్యాక్ ఏదైతే లెఫ్ట్ రైట్ స్పీకర్స్ ఉన్నాయో వీటిని కూడా మనం వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు, అంటే తగ్గించి పెంచుకోవచ్చు. అలాగే సెంటర్ స్పీకర్ లోంచి మనకి చెప్పాను మీకు వాయిస్ అనేది వస్తుంది. సో వాయిస్ ఎంత వరకు కావాలి, ఎక్కువ మీకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కువ కావాలనుకుంటే మీరు ఈ రెండు వాల్యూమ్స్ అయితే పెంచుకోవాల్సి ఉంటుంది, మరి సెంటర్ అయితే తగ్గించుకోవాలి. సో ఈ విధంగా ఉంటుంది. అలాగే వచ్చేసరికి సబ్ వూఫర్ మనకి వాల్యూమ్ అప్ డౌన్ అనమాట. సబ్ వూఫర్ వరకు మనం వాల్యూమ్ పెంచుకొని తగ్గించుకోవచ్చు. ఇక ఇక్కడ వాల్యూమ్ అని కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసరికి మనకి అన్నిటికి కలిపి పెంచుకున్నట్టయితే అన్ని స్పీకర్లు వాల్యూమ్ ఒకేసారి పెరిగిద్ది. కాకపోతే మనం ఏ కంట్రోల్లో పెట్టుకుంటామో అంతవరకు నుంచే పెరుగుతాయి అనమాట. సో వీటికి వచ్చేసరికి 10% వరకు మనకు సౌండ్ అయితే పెంచుకోవచ్చు. వీటన్నిటిని మనం దీన్ని యూజ్ చేసి మనం 60% వరకు మనం అంటే 60 వరకు మనం వాల్యూమ్ అయితే పెంచుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకి ఈక్వలైజర్, అలాగే రీసెట్, ఈ విధంగా అయితే కొన్ని ఫంక్షన్స్ అయితే ఇచ్చారు. ఇవన్నీ మీకు యూజ్ అవ్వవు, మీకు మెయిన్ యూజ్ అయ్యేవి ఇవే. అలాగే వచ్చేసరికి బ్లూటూత్, యూఎస్బీ, అలాగే ఎస్డి కార్డు, ఈ బటన్స్ మీకు ఎక్కువ యూజ్ అవుతాయి, ఎఫ్ఎం, ఆక్స్. ఇక మనం స్పీకర్స్ చూద్దాం. సో స్పీకర్స్ చూసినట్టయితే మనకి ఈ విధంగా అయితే స్పీకర్ అయితే ఉందన్నమాట. సో స్పీకర్ కి కూడా మనం చూసుకుంటే పైన అయితే ప్లాస్టిక్ తో అయితే ఉంది. సో బాటమ్ లో కానీ చూసుకుంటే చుట్టూ చూసుకుంటే మనకి
ఇదంతా మనకి వుడ్ అని చెప్పి అయితే అర్థమవుతుంది. స్పీకర్ వచ్చేసరికి పెద్ద వెయిట్ అయితే ఏం లేదు, చాలా వెయిట్‌లెస్ అయితే ఉంది. సో మనకి సబ్ వూఫర్ కూడా పెద్ద వెయిట్ అయితే ఏమీ లేదు. ఇక స్పీకర్ వైర్ చూసుకుంటే మనకి చిన్న వైర్ ఉంది, మనకి 2 మీటర్స్ అలా ఉంటుంది. మీకు వైర్ కావాలంటే ఎక్స్టెండర్ అయితే మీరు పెట్టుకొని ఎక్స్ట్రా వైర్ అయితే మీరు ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా బాటంలో కనుక చూసుకున్నట్టయితే మనకు కుషన్స్ అయితే ఉన్నాయి. సో ఇది మనం ఎక్కడైనా మనం స్టాండ్ లాగా పెట్టుకున్నప్పుడు నిలబడడానికి. సో ఇంకా మొత్తం అన్ని మనం స్పీకర్స్ అన్ని తీద్దాం. సో స్పీకర్స్ అన్ని చూసినట్టయితే ఇందులో మొత్తం మనకి 5 స్పీకర్స్ అయితే ఇస్తారు. సో 5 స్పీకర్స్లో వచ్చేసరికి ఫ్రంట్ ఒక 2 స్పీకర్లు ఉంటాయి. దీని ఫ్రంట్ లెఫ్ట్ రైట్ అంటారు. సెంటర్ స్పీకర్ ఒకటి ఉంటుంది, అలాగే బ్యాక్ లెఫ్ట్ రైట్ 2 స్పీకర్స్ అయితే ఉంటాయి. సో బ్యాక్ లెఫ్ట్ రైట్ స్పీకర్స్ ఏవైతే ఉంటాయి వీటికి వచ్చేసరికి మనకి వైర్స్ ఏవైతే ఉంటాయో అవి వచ్చేసరికి కొంచెం పెద్దవి అయితే ఇస్తారు. సో ఇది మనకి దగ్గర 5 మీటర్ల వైర్ అయితే ఉంటుంది. అలాగే ఫ్రంట్ స్పీకర్లు ఏవైతే 3 ఉంటాయో, సో సెంటర్ స్పీకర్ కానీ ఫ్రంట్ లెఫ్ట్ కానీ వీటికి వచ్చేసరికి 2 మీటర్ల వరకు మనకి వైర్ అయితే ఇస్తారు. ఎక్స్ట్రా వైర్ కావాలంటే మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా మనకి ఒక యూజర్ మాన్యువల్ అయితే ఇచ్చారు. సో యూజర్ మాన్యువల్ చూసుకొని మనం వీటిని అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. లేదు మీకు ఆల్రెడీ ఐడియా ఉంటే మాత్రం వీటితో అయితే మీకు పని ఉండదు అనమాట యూజర్ మాన్యువల్తో. ఇంకా మనకి సెకండ్ కవర్లో వచ్చేసరికి మనకి ఈ విధంగా ఏవీ కేబుల్స్ అయితే ఇచ్చారు. అలాగే మనకు యాంటీనా అయితే ఇచ్చారు. ఇది వచ్చేసరికి మనకి FM రేడియో కోసం ఈ యాంటీనాని అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది అనమాట సబ్ వూఫర్కి. ఇంకా చూసుకుంటే 5 వాల్ మౌంట్ క్లాంప్స్ అయితే ఇచ్చారు. వీటిని మనం ఈ స్పీకర్స్కి అయితే ఫిట్ చేయాల్సి ఉంటుంది. ఫిట్ చేసి వాల్కి మనం మౌంట్ చేసుకోవడానికి అయితే యూజ్ చేయొచ్చు. వీటికి సంబంధించి మన స్క్రూస్ కూడా వీళ్ళే అయితే ఇచ్చారు. ఇది వచ్చేసరికి మనకి ఆడియో జాక్ టు మనకి ఏవి కనెక్టర్ అనమాట. సో దీని ద్వారా మొబైల్ టు హోమ్ థియేటర్ అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. సో మొత్తం ఓవరాల్ గా చూస్తే ఇవైతే ఉన్నాయి. ఇప్పుడు మనం సబ్ వూఫర్ కి మనం ఈ స్పీకర్స్ అయితే కనెక్ట్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఈ సబ్ వూఫర్ కి వచ్చేసరికి స్పీకర్స్ అయితే కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో స్పీకర్స్ కనెక్ట్ చేయాలంటే మనం ఇక్కడ వచ్చేసరికి పోర్ట్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ వచ్చేసరికి మనకి ఈ డౌన్ లో ఏదైతే ఉందో ఇక్కడ మనకి ఆడియో అవుట్పుట్ అని చెప్పి రాస్తుంది. సో ఇక్కడే మనం స్పీకర్స్ అయితే కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి మనం FM రేడియో యాంటీనాని, అలాగే వచ్చేసరికి DVD ప్లేయరు, మనకి ఏదైతే టీవీ కానివ్వండి, బ్లూరే ప్లేయరు ఇలాంటివి ఏమైనా ఉంటాయి ఇక్కడైతే కనెక్ట్ చేసుకోవాలి. సో వీళ్ళు ఆప్టికల్ కూడా ఇవ్వాల్సింది, ఆప్టికల్ అయితే ఇక్కడ లేదు, మిస్ అయింది. సో ఇప్పుడు మనం స్పీకర్స్ అయితే మనం కనెక్ట్ చేద్దాం. కనెక్ట్ చేస్తే అసలు క్వాలిటీ ఎలా వస్తుందో చూద్దాం ముందు. సో ఇక్కడ మనకి స్పీకర్స్ కనెక్ట్ చేసేటప్పుడు ఇక్కడ మనకి మెన్షన్ చేసి ఉంటుంది ఫ్రంట్ లెఫ్ట్ అండ్ రైట్, బ్యాక్ లెఫ్ట్ అండ్ రైట్ అని చెప్పేసి ఇక్కడ అయితే ఉంటుంది. సో అలాగే ఇక్కడ సెంటర్ స్పీకర్ అని ఉంటుంది. సో మనకి ఏదైతే బ్యాక్ స్పీకర్ ఉంటుందో సో దానికి వచ్చేసరికి మనకు కొంచెం కేబుల్ అనేది ఎక్కువ ఇస్తారనమాట. అంటే వైర్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో అది చూసుకొని మీరు కనెక్ట్ చేయాలి. ఒకవేళ వైర్ సరిపోతే మీరు అటాచింగ్ గా ఎక్స్ట్రా వైర్ అయితే మీరు కొనుక్కోవాల్సి ఉంటుంది. కన్వర్టర్స్ తో పాటు మీకు ఎక్స్ట్రా వైర్ అయితే దొరుకుతుంది. సో అది చూసి మీరు కొనుక్కొని అది పెట్టుకోవాలి. సో ఇప్పుడు నేను బ్యాక్ స్పీకర్స్ అయితే కనెక్ట్ చేస్తున్నాను. సో మీరు చూడొచ్చు డౌన్ లో వచ్చేసరికి మనకి బ్యాక్ స్పీకర్స్ కనెక్ట్ చేశాను. ఇంకా ఈ ఫ్రంట్ స్పీకర్స్, సో ఫ్రంట్ లెఫ్ట్ అండ్ రైట్ కూడా కనెక్ట్ చేసాం. సెంటర్ స్పీకర్, సో సెంటర్ స్పీకర్లోంచి మనకి ఓన్లీ వాయిస్ అనేది వినబడుతుంది ఎప్పుడైనా సరే. సో అదే ఫ్రంట్ లెఫ్ట్ అండ్ రైట్ లోంచి వచ్చేసరికి ఎవరైనా కార్ డ్రైవ్ చేస్తున్నా ఇలాంటి ఏమైనా స్టీరియో టైప్ వినిపిస్తుంటాయి. ఏదైతే బ్యాక్ ఉంటుందో బ్యాక్ వచ్చేసరికి ఎవరైనా వస్తుంటే నడుస్తున్నప్పుడు వాళ్ళ సౌండ్, అలాగే కార్ ఇంజిన్ సౌండ్, అలాగే మనకి ఏమైనా బాంబులు ఫైరింగ్ ఏమైనా జరిగితే అవి మనకి బ్యాక్ సైడ్ అయితే వినబడిస్తాయి. సో 5.1 వచ్చేసరికి ఓవరాల్గా ఇలా ఉంటాయి. మనకి సబ్ వూఫర్లో వచ్చేసరికి మనకి బేస్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. బాగా పవర్ కనెక్ట్ చేసి దీన్ని ఆన్ చేసి చూద్దాం. సో నేను బ్యాక్ తిప్పుతున్నా. సో వైర్ అన్ని కనెక్ట్ చేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో మనకు వచ్చేసరికి AAA బ్యాటరీలు అయితే 2 వేసుకోవాల్సి ఉంటుంది మన రిమోట్లో వచ్చేసరికి. వీళ్ళు వచ్చేసరికి బ్యాటరీలు అయితే ప్రొవైడ్ చేయట్లేదు, మనమే విడిగా అయితే బ్యాటరీస్ అయితే కొనుక్కోవాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు కనెక్ట్ అయి ఉన్నాయి. ఇది వచ్చేసరికి మనకి ఫ్రంట్ స్పీకర్స్ అనమాట. ఈ 2 వచ్చేసరికి ఆ 2 వెనకాల కనిపిస్తున్నాయి 2 బ్యాక్ స్పీకర్స్. ఇది వచ్చేసరికి సెంటర్ స్పీకర్. ఇందులోంచి మనకి ఆడియో అయితే వస్తుంది, అంటే వాయిస్ అయితే వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఆన్ చేద్దాం. నేను ఆల్రెడీ పవర్ అయితే కనెక్ట్ చేశాను. ఆన్ చేయాలంటే వెనకాల స్విచ్ ఉన్నట్టుంది. సో స్విచ్ని అయితే నొక్కాల్సి ఉంటుంది. ఇది వచ్చేసరికి పవర్ బటన్. సో ఇది యూజ్ చేసి మనం పవర్ ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. సో పవర్ బటన్ క్లిక్ చేయగానే మనకి అక్కడ ఏదైతే వాల్యూమ్ ఉందో వాల్యూమ్ కంప్లీట్ డౌన్ అయిపోయింది. మళ్ళీ పవర్ బటన్ ఆన్ చేయగా మళ్ళీ మనకు వాల్యూమ్ అనేది పెరుగుతూ కనిపిస్తుంది. సో ఆన్ చేశాను. ఆన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూస్తే ఇది లైట్ అయితే వెలుగుతుంది. సో ఇక్కడ మీకైతే మీరు చూడొచ్చు బ్లూటూత్ కనెక్టింగ్ అయితే అడుగుతుంది. ఇప్పుడు మనం బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేద్దాం. సో నేను బ్లూటూత్ ద్వారా సిస్టమ్కి అయితే కనెక్ట్ చేస్తాను. సో సిస్టమ్కి అయితే కనెక్ట్ అయింది బ్లూటూత్ ద్వారా. ఇప్పుడు ఏమైనా సాంగ్స్ లాంటివి ఏమైనా ప్లే చేసి చూద్దాం. You don't know what you might find. Smoking causes cancer. Smoking kills. పొగ త్రాగడం కాకి సినిమా పెట్టాను మరియు ప్రాణాంతకం. Liquor drinking is injurious to health. సో
సో ఇప్పుడు వచ్చేది ఏదైతే ఉందో అది మనకి స్టీరియోలో అయితే వస్తుంది. 5.1లో అయితే రావట్లేదు. 5.1లో రావాలి అంటే మనం 5.1 ఉన్న వీడియోని అయితే ప్లే చేసి చూడాలి, లేదా సాంగ్ని అయినా ప్లే చేసి చూడాలి. సో ఇప్పుడు నేను ఒకసారి 5.1 కూడా ప్లే చేసి చూస్తాను. ఇప్పుడు ఏవైతే మనకి ఇందులో వచ్చిన ఆడియో ఉందో అదంతా మనకి స్టీరియో రూపంలోనే వచ్చింది. అంటే మనకి 2 ఛానల్ వచ్చేసరికి 5 ఛానల్ కింద డివైడ్ అయితే వచ్చింది. సో ఇప్పుడు మనం చేంజ్ చేసి చూద్దాం. సో ఇప్పుడు వచ్చేసరికి నేను నా ఫోన్కి అయితే కనెక్ట్ చేశాను. సో ఫోన్ కనెక్ట్ చేసి ఇప్పుడు చూద్దాం మనకి ఏ విధంగా తీసుకుంటుంది, క్వాలిటీ ఎలాగ వస్తుంది అనేది. సో చూసారుగా ఫ్రెండ్స్, ట్రూ విజన్ 5.1 ఛానల్ హోమ్ థియేటర్ అన్బాక్సింగ్. సో ఈ మీ ప్రైస్ వచ్చేసరికి మనకి దగ్గర 5,999 అంటే 6,000 రూపాయల వరకు ఉంది. మనకి అమెజాన్లో వచ్చేసరికి 5,900 రూపాయలకి అవైలబుల్ ఉంది. సో లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఇంకొచ్చేసరికి దీని క్వాలిటీ గురించి మాట్లాడుకోవాలి. క్వాలిటీ విషయంలో వచ్చేసరికి పర్వాలేదు, మనకి బేస్ అయితే బాగానే వస్తుంది. మనకి 5.1 అవుట్పుట్ ఏదైతే ఉందో అది కూడా మనకి ట్రూ 5.1 అయితే మనకి అవుట్పుట్ అయితే వస్తుంది. అంటే 5 ఛానల్స్ మనకి డివైడ్ అయితే వస్తున్నాయి. బట్ వచ్చేసరికి దాని తగ్గ ఆడియో కానీ వీడియో కానీ మీ దగ్గర అయితే ఉండాల్సి ఉంటుంది. సో స్టీరియోను కూడా మనకి వచ్చేసరికి 5.1 కింద అయితే డివైడ్ చేస్తుంది. సో అంటే మనకి మన దగ్గర ఉన్న ఏదైనా MP3 వీడియో సాంగ్ కానివ్వండి, లేకపోతే స్టీరియో ఉన్న వీడియో కానివ్వండి, మనం పెట్టుకొని ఇందులో మనకి 5.1, 2.1 అని చెప్పి ఇక్కడ మనకైతే ఆప్షన్ ఇచ్చారు. సో ఇది సెలెక్ట్ చేసుకొని మనం 5 ఛానల్స్ కింద అయితే వాటిని అయితే డివైడ్ అయితే చేసుకోవచ్చు. అవుట్పుట్ 5 స్పీకర్లు మనకి వచ్చినప్పటికీ 5 స్పీకర్లు మనకి స్టీరియో కిందనే పనిచేస్తాయి. 3 స్పీకర్స్ వచ్చేసరికి లెఫ్ట్, 2 స్పీకర్స్ వచ్చేసరికి రైట్ కింద తీసుకుంటాయి అనమాట. సో ఆ విధంగా అయితే మనకి అవైతే పనిచేస్తాయి. ఇంకా అలాగే చూసుకుంటే వీటిలో మనకి ఏదైతే రిమోట్ ఉందో, రిమోట్లో వచ్చేసరికి మొత్తం అన్ని ఫంక్షన్స్ అన్ని మనకి రిమోట్లోనే ఉన్నాయి. సో మీరు ఈ స్పీకర్స్ని ఎలా కంట్రోల్ చేస్తారనే దాని మీదే మీకు ఏదైతే అవుట్పుట్ ఉంటుందో అవుట్పుట్ వచ్చేసరికి మీరు సరిగ్గా అయితే ఎంజాయ్ చేయగలరు. సో మీరు ఎక్కువగా ఫ్రంట్ స్పీకర్స్కి ఎక్కువ వాల్యూమ్ ఇస్తారా, బ్యాక్ స్పీకర్కి ఎక్కువ వాల్యూమ్ ఇస్తారా, దాని మూవీని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో దాని తగ్గట్టుగా మీరు డివైడ్ చేసుకుంటే మీరు ఇంకా బాగా ఎంజాయ్ చేయగలరు 5.1 వచ్చేసరికి. సో ఇంకా మనం సబ్ వూఫర్ గురించి మాట్లాడుకోవాలంటే సబ్ వూఫర్ ఎంతకాలం ఇది లైఫ్ వస్తుందని తెలియదు. ఎందుకంటే సరికి సబ్ వూఫర్ వచ్చేసరికి మనం ఎక్కువ బేస్ వాడేటప్పుడు ఖచ్చితంగా పేపర్ అయితే లోపల చిరిగిపోతూ ఉంటుంది. నేను 48,000 రూపాయలు పెట్టి యమహా కొన్నాను ఇంతకుముందు వచ్చేసరికి 5.1 ఛానల్ది. సో అది కూడా నాకు సబ్ వూఫర్ అయితే వాడగా చిరిగిపోయి తర్వాత పేపర్ సౌండ్ అయితే వచ్చేది. సో వీటి గురించి ఇంకా మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. సో ఇంకా అలాగే వచ్చేసరికి మనకి ఇంకా ప్రైస్కి దృష్టిలో పెట్టుకొని చూసుకుంటే ఓకే, మనకి పర్వాలేదనే క్వాలిటీ ఉంది. అలాగే మనకి ట్రూ 5.1 అవుట్పుట్ అయితే ఉంది. సో మనకి ఏదైతే బ్యాక్ పోర్ట్స్ ఉన్నాయో అక్కడ వచ్చేసరికి మనకి ఏదైతే ఇన్పుట్ ఉన్నాయో, సో ఇన్పుట్ వచ్చేసరికి మనకి 6 ఛానల్స్ అయితే ఉన్నాయి. సో ఎందుకంటే మనకి DVD ప్లేయర్ కానివ్వండి, బ్లూరే ప్లేయర్ కానివ్వండి, అక్కడ మనకి 6 ఛానల్ అవుట్పుట్ అయితే వస్తుంది అనమాట. సో అక్కడ నుంచి మన ఇన్పుట్ అయితే 6 ఛానల్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇందులో అవుట్పుట్ వచ్చేసరికి మనకి 5 ఛానల్స్ అయితే ఉంటాయి అనమాట. 5 స్పీకర్స్కి మనకైతే కనెక్ట్ అయి ఉంటుంది. ఎందుకంటే ఇందులో వచ్చేసరికి యాంప్లిఫైర్ ఏదైతే ఉందో అది మనకి సబ్ వూఫర్తో అటాచ్ అయ్యి వస్తుంది. ఒకవేళ మీకు యాంప్లిఫైర్ సపరేట్గా ఉన్న దానికి వచ్చేసరికి మీకు అవుట్పుట్ కూడా 6 ఛానల్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఇంకా ఓవరాల్గా చెప్పాలంటే ప్రైస్కి ఓకే, ఇంకో 1,000 రూపాయలు తగ్గించుంటే బాగుండు. ఎందుకంటే మార్కెట్లో ఇంకా వేరే కంపెనీలు కూడా ఉన్నాయి ఇదే ప్రైస్లో. సో వీళ్ళు ఇంకో 1,000 రూపాయలు తగ్గించుంటే కొంచెం బెటర్గా ఉండేది. వీళ్ళ దాంట్లోనే కంపెనీలోనే మనకి 5,000 రూపాయల్లో కూడా 5.1 ఛానల్స్తో ఉన్నాయి. దీనికి ముందు మోడల్ అనమాట. సో నేను వీటన్నిటి లింక్స్ అని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ మీరు అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో ద్వారా మీరు ట్రూ విజన్ 5.1 హోమ్ థియేటర్ అన్బాక్సింగ్ చూసి ఏ విధంగా ఉంది అనేది తెలుసుకున్నాను చెప్పి ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే మీ సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.